ప్రభుత్వం మీద కానీ లేదా పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఏ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని 2014 నుంచి విశాఖపట్నం నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసాం. కానీ 2019లో మీరు అన్నట్టు ఆ రోజు 1-2 సీట్లు తక్కువ మార్జిన్తో ఓడిపోయాం, 1-2 సీట్లు ఓడిపోయినప్పటికీ తరువాత విశాఖపట్నానికి చేసినటువంటి గుర్తింపు, ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతంలో చేసినటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా గడిచినటువంటి సందర్భంలో ప్రజలు ఈ ప్రాంతంలో చేసినటువంటి తప్పిదం మళ్లీ చేస్తారని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. తప్పకుండా విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు తప్పకుండా గెలుచుకునేటువంటి దానికి కార్యాచరణ రూపొందించాం. ఆ రకంగా ఆ కార్యాచరణని ముందు తీసుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి భరోసాతోనే ఈరోజు అందరం కూడా ఉన్నాం. పార్టీ కార్యకర్తగా ఎప్పుడో ఛార్జ్ తీసుకున్నా, ఆ పార్టీ కార్యకర్తగానే పనిచేస్తా ఉన్నా. దాంట్లో పార్టీ కార్యకర్తతో పాటు ఏ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్తే ఆ బాధ్యతని ఆయన నోటి నుంచి రావడమే లేటు, అప్పటి నుంచి ఛార్జ్ తీసుకోవడమే ఉంటది. ఇంకా అందులో ఎక్కడ కూడా లేట్ ఉండదు. యోగడ నుంచి శంకరారావు వరకు నారా లోకేష్ రెడ్ బుక్ కంటిన్యూగా డిస్ప్లే చేస్తున్నారు. దాంట్లో నోట్ చేస్తున్నారు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. దేనికి ఏం చేసుకుంటారు చెప్పండి, ఏం చేసుకుంటారు చెప్పండి. ఆ చదువుకునేది ఏదో చిన్నప్పుడే చదువుకుని ఉంటే కనీసం నోరన్నా తిరిగేది. ఆ నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటాను అంటాడు, నేను కుర్చీ మడత పెడతాను అంటాడు. ముందు నాలుగున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్న బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు, నా కుర్చీ మడత పడిపోయిందని. నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది. సో ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకేముంటుంది మడత పెట్టడానికి నీకు? మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు, మీ నాన్న, నీ కొడుకు అందరూ కలిసి అన్ని మడత పెట్టుకొని ఆ పుస్తకం కూడా ఎక్కడో దగ్గర పెట్టుకొని నీ ఏం బుక్ అది ఎర్ర పుస్తకం, ఆ ఎర్ర పుస్తకం కూడా ఎక్కడో దగ్గర మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని మీ నాన్న చెప్తాడు అది కూడా అక్కడ పెట్టేసుకో. దాంతో పెద్ద పని ఉండదు, దాంతో పెద్ద అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ఏదో చిన్నపిల్లడి చేష్టలు. ఏదో మాకేంటంటే రోజు మాకు ఊసిపోయినప్పుడు చూసుకుంటాం ఇటువంటి ఈ మాట్లాడేటువంటి మాటలు, ఈ చేసేటువంటి పనులు ఇవన్నీ చూసుకొని కాస్త సరదాన్ని పొందుతుంటాం. సో ఇటువంటి నీలో నువ్వు ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా నీలోంచి ఆ మొహంలోంచి ఆ కామెడీ ఫేస్ పోదనేటువంటిది లోకేష్ గుర్తించాలి. రైట్, థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ అబ్జర్వర్లు కూడా గౌరవ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలో, ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో, బూత్ స్థాయి నుంచి ఏ రకంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించాలో